మరి అమరావతి రైతులు కానీ రావడం దేనికి రావడం జరిగిందంటే, మరి ఎవరైతే సాక్షి ఛానల్లో పనిచేస్తున్నారో కృష్ణరాజు గారు కానీ, అలాగే వాళ్ళ సలహాలు ఇచ్చే సకల శాఖ మంత్రి ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి వాళ్ళు దేవతల రాజధాని అయిన మన అమరావతిని కించపరిచేసి అది వేసిన రాజధాని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగినది. మరి ఎందుకంటే మరి మన ఆడవారు మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ రకంగా ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మరి అందరూ వచ్చి వాళ్ళ పార్టీలకు వ్యతిరేకంగా అయినా సరే చెప్పి వాళ్ళందరూ కూడా నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు 151 మంది సీట్లు గెలిచి మరి వాళ్ళు అమరావతిలో పాలించారు. మరి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కూడా తెచ్చి వాళ్ళు ఈ రకంగా చేపించుకున్నారా? అది కనుక చేపించే కనుక అది మాట్లాడాను. నిజంగా అయితే అట్లా అనకుండా కూడా ఈ రకంగా మాట్లాడతాం అనేది చాలా దారుణం, అమాయషం విషయం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జై అమరావతి. దేవతల రాజధాని అయిన అమరావతిని దుర్భాషలతో దూషించిన కామినేని శ్రీనివాసరావు గారిని, అలాగే రాజుని వెంటనే అరెస్ట్ చేసి మా అమరావతి మహిళలకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పేద ప్రజల పెన్నిది అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు సృష్టిస్తున్న అమరావతిని, కట్టుబడి చేస్తున్న అమరావతిని ఇట్లా దూషించటం మంచి పద్ధతి కాదండి. వాళ్ళు ఏదో అన్నారంటే ఈ రోజున సకల శాఖ మంత్రిది శంకర్ జాతి వాళ్ళు, ఈ రాజధాని వాసులంతా శంకర్ జాతి వాళ్ళు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ ఆంధ్ర మహిళలకు క్షమాపణ చెప్పి మా తప్పైపోయి క్షమించమని కోరాలని మేము కోరుకుంటాం. లేని పక్షంలో వారికి తగిన బుద్ధి చెబుతామని మేము కోరుకుంటున్నాం. మొన్న 2 రోజుల క్రితం ఏదైతే సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు గారు డిబేట్ సందర్భంగా మరి ఆడవారిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పనండి. ఒక అమరావతి మహిళలే కాదండి, యావత్ భారతదేశంలో స్త్రీని అవమానపరచడం అంటే మరి భారతదేశంలో ఉన్న స్త్రీలందరినీ అవమానపరిచినట్టే. మరి 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉండి అవతల వ్యక్తి స్త్రీని వేరే రకంగా మాట్లాడుతుంటే వారించాల్సిన వ్యక్తి వెకిలిన నవ్వులు నవ్వుతూ ఇంకా చెప్పండి అనే ఉద్దేశంతో మరి అతను మాట్లాడే వ్యక్తిని ప్రోత్సహించే పరిస్థితి తీసుకొచ్చిన కృష్ణరాజు గారిని, అట్లాగే కొమ్మినేని శ్రీనివాసరావుని కఠినంగా శిక్షించి అమరావతి అనేది ఆంధ్రుల రాజధాని, అమరావతి రాజధానిని మరి అంతమంది రైతులు 35,000 ఎకరాలు మరి రాష్ట్ర రాజధానికి మరి రైతులు త్యాగం చేసినప్పుడు ఒక రైతులను ఉద్దేశించి అంటాం కాదండి, యావత్తు స్త్రీమూర్తిని అవమానపరిచినట్టుగా భావించాలి. ఇంకా ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.